తలలు వంచండి. మరి మీ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఉదయకాల సమయం మొదలుకున్నాయినా ఇగో తండ్రి, ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి నేను మీ కృపా కాపుదలు మాకు దయచేసి కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా తండ్రి మీ సన్నిధిలో మీ రెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవా నీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవా నీకే మహిమ. అబ్రహాం దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే మహిమ. యాకోబు రాజా నీకే స్తోత్రం. యెషురోను దేవా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవా నీకే మహిమ. ఏలియా యొక్క దేవా నీకే స్తుతి. దావీదు యొక్క దేవా నీకే మహిమ. దానియేలు యొక్క దేవా నీకే స్తుతి. షద్రక్, మెషక్, అబేద్నెగోను వారి దేవా నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మా పితరుల దేవా నీకే మహిమ. కొండలకు దేవా నీకే స్తోత్రం. లోలి యొక్క దేవా నీకే మహిమ. సర్వలోకమునకు దేవా నీకే స్తుతి. సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా నీకే మహిమ. పరలోకమునకు భూలోకమునకు దేవా నీకే స్తుతి. పైన ఆకాశమందును క్రింద భూమి యందును బూదిగంతముల వరకు మనుషులు ఎరిగినట్లున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. అద్భుతములు చేయి దేవా నీకే మహిమ. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి నీకే స్తోత్రం. సముద్ర పొంగును దాని తరంగమును అణిచివేయుచున్న మా తండ్రి నీకే మహిమ. సత్యవంతుడుగా మా దేవా నీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా దేవా నీకే మహిమ. తండ్రి యగు ఒక్కడే ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ. అక్షయుడును అదృష్టునకు అద్వితీయ దేవా నీకే స్తోత్రం. ప్రభైన యేసుక్రీస్తు యొక్క దేవా మీకే మహిమ. ఆకాశమందు దేవుడైనటువంటి యెహోవా నీకే ఘనత. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే మహిమ. నిత్యుడగు మా తండ్రి నీకే స్తోత్రం. పరలోకపు తండ్రి నీకే మహిమ. ఆత్మలకు తండ్రి మీకే స్తుతి. జ్యోతిర్మయుడకు తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, ఇక నేను ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన ఇగో తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన పండిది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17 మీరు సెలవిచ్చినట్లు వారి పాపములను వారి అక్రమలను కానీ ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడని మీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, నాయన మా దోషములు పోవునట్లు మమ్మల్ని బాగుగా కడుగు నాయన, మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నా దేవా, ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి మేమందరము కూడా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారముగా తండ్రి మేము బ్రతికి తండ్రి నాయన ఇగో తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. కన్యల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. బలత్కారుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నామయ్యా. శ్రమల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ శ్రమల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, అలనాడు నీవు నాయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నీ ప్రజల తాలూకా నాయన శ్రమల నుంచి నీవు ఏ విధంగా వారిని జ్ఞాపకం చేసుకొని విడిపించావో అట్టి రీతిగా తండ్రి ఇక నేను శ్రమల్లోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అప్పుల బాధల్లోను, అనేక రకాలైన వ్యసనాలలోనూ నాయన అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన మీ సన్నిధికి నైవేద్యం వలె చేరులాగన నాయన అట్టి కృపను మాకు దయచేయండి అయినా, అట్టి ధన్యతను మాకు దయచేయండి అయినా. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి నాయన ఎవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని కూడా తండ్రి వారి కుటుంబాలని మీ దయారకాల చట్టం భద్రపరచమని అడుగుతున్నాము నాయన. వారి ప్రతి అవసరతలో క్రీస్తు ఐశ్వర్యం నుంచి ప్రతి అవసరతను మీ సన్నిధిలో తీర్చమని అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధి తోడించండి అయినా అయ్యా, మీ కృప తోడించండి అయ్యా. నీవే మా సహాయకుడు అయ్యా. ఇక మనుషుల
నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని తండ్రి మీ సన్నిధిలోనే ఆశ్రయిస్తున్నాం నాయన. ఇగో తండ్రి, అలనాడు నాయన మోసే ఎర్ర సముద్రం వద్ద ఏ విధముగా అయితే మీ సన్నిధిలో నాయన మీ దగ్గర నుంచే సహాయం వస్తుందని ఎలా ఎదురు చూశారో అట్టి రీతిగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేము మీ సన్నిధిలో నాయన మేము ఎదురు చూస్తుండగా తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదే అనుకూల సమయం అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, ఇక తండ్రి మాకు అట్టి కృపనట్టు ధన్యతను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి నాయన మిమ్మల్ని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తిని, పూర్ణ బలముతోని తండ్రి మిమ్మల్ని ఆరాధించినట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయండి అయ్యా. అయ్యా అలనాడు యెహోషువ, కాలేబు ఏ విధంగా అయితే మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అనుసరించారో అట్టి రీతిగా మేము అనుసరించినట్లు సహాయం చేయండి అయినా. యాకోబు ఎలాగైతే మగసిరి గలవాడే దూతతో పోరాడును నాయన, ఏ విధంగా అయితే తన ప్రార్థనలో పోరాడి గెలిచాడో అట్టి రీతిగా మేము ప్రార్థనలో పోరాడడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇర్మియా వలె రోధించి ప్రార్థించడానికి కావాల్సిన సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా సహాయం మీ సన్నిధి నుంచి వస్తుందని మీకు ఎదురు చూస్తుండగా తండ్రి నాయన మీ సన్నిధి నుంచి మాకు సహాయం దయచేయమని, మీ కృపా కాపుదల దయచేయమని, మీ దయారెక్కల చట్టం మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో మమ్మల్ని అందరినీ ఎత్తబడే గుంపులో ఉండినట్లు మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి. ఇక నేను మా ఆత్మలను, మా శరీరాలను, మా ప్రాణాత్మ దేహములను నాయన, మా కుటుంబాలను తండ్రి మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నాను నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచండి నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయండి నాయన. ఇదే అనుకూల సమయం అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీ కృపా కాపుదల దయచేసి మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని నాయన, మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు నాయన అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా వేటగాని ఊరిలోంటి మమ్మల్ని రక్షించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఏ బిడ్డలు నాయన ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా నాయన, ఇక శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో ఒక్కమారి జ్ఞాపకం చేసుకుని నాయన శోధన తప్పించండి నాయన. శోధనలో ఉన్నటువంటి శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపండి ఆయన లేఖనము సెలవిచ్చున్నది కదా. అట్టి కృపను దయచేయండి అయినా. సిద్ధపాటు కలిగి ఉండినట్లు, సిద్ధపాటు లేని బిడ్డలకు సిద్ధపాటు కలిగి ఉండినట్లు జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. అయ్యా సంతోష జీవితం కలిగి ఉండినట్లు నాయన మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆనందించుడి మరలా చెప్పుదును, పిలుపు 4:4 మీరు సెలవిచ్చినట్లు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని మీరు సెలవిస్తున్నట్టు తండ్రి మీ అందు మేమందరము కూడా ఆనందించులాగిన నాయన. ఇగో తండ్రి, ఇగో నైనా మమ్మల్ని అట్టి విధముగా మాకు సహాయం దయచేయండి అయినా. అట్టి కృప మాకు దయచేయండి అయినా. మీ యందు ఇగో నాయన క్రమబద్ధమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు నాయన మీ అట్టి కృప దయచేయండి అయినా. బలహీనమైన సమయాలలో మాకు బలం పొందుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి అయినా. మాలో ఉన్న భయాల్ని తీసివేయండి అయ్యా. అయ్యా దుష్టత్వమునకు లోబాడుకుంటున్నట్లు శక్తి ఇవ్వండి అయ్యా. అయ్యా మీ దృష్టికి అంగీకారమైన బ్రతుకులు మేము బ్రతుకున్నట్లు నాయన మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృప కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని నాయన మీ కృపా కాపుదల దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి మేమందరము బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా గర్వంగా మాట్లాడుకున్నట్లు మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మా నోరు శాపముతో కానీ, కపటముతోని కానీ, వంచనతో కానీ మాట్లాడుకుంటున్నట్లు నాయన అయ్యా మీ సన్నిధి మీ సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా కోపమే కానీ, ఆగ్రహమే కానీ, దుష్టత్వమే కానీ, దూసర మాటలే కానీ, బూతు మాటలే కానీ తండ్రి మా నోటిని రానియకుండా మా నాలుకను అదుపు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు, అయ్యా మా కాలు అభ్యంతరపరచుకున్నట్లు, అయ్యా మా చెయ్యి అభ్యంతరపరచుకున్నట్లు నాయన మీ సన్నిధి నాయన మా శరీరాన్ని అంతటినీ లోబర్చుకోవడానికి నాయన మాకు అట్టి శక్తి మాకు దయచేయండి అయినా. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయినా. మీ పరిశుద్ధాత్మ కృపణ మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మేము వినువారికి మేలు కలిగినట్లు తండ్రి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనేక అనుకూల వచనమే కానీ దుర్భాష ఏది మన నోటి నుండి రానీయకము తండ్రి నాయన. ఇదిగో తండ్రి హెబ్రీయుల పత్రికలో రాసినట్టు నాయన 11:4 సెలవిచ్చినట్లు విశ్వాసం బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఆయన. ఏబేలు వలె తండ్రి మేము నీతిమంతుల వలె ఉండునట్లు నాయన అట్టి కృపణ మాకు దయచేయండి ఆయన. కయ్యేను వలె మీరు ఉండకూడని లేఖనము సెలవిస్తున్నది కదా నాయన. మేము కయ్యేను వంటి వారమా ఉండకుండా నాయన హేబేలు వలె ఉండునట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని
నాయన మీ దయ రెక్కల చాటున మమ్మల్ని అందరికీ కూడా భద్రపరచమని మీ కృపా కాపుదల మాకు దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. ఆలోచన చెప్పుటైనను లెస్సైన జ్ఞానం ఇచ్చుటైనను నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమం నేనే అని సెలవిస్తున్నావు కదా సామెతల గ్రంథంలో. నాయన ఇదిగో తండ్రి, నిన్ను ప్రేమించే వారిని నేనే ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందురని సెలవిస్తున్నావు కదా. అయ్యా మీ సన్నిధిలో మాకు జ్ఞానము దాయిచ్చండి ఆయన, బుద్ధి దాయిచ్చండి అయ్యా మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండినట్లు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయమని నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావలసిన నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మా హృదయంలో తండ్రి పరిశోధించము నాయన చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని నాయన మీ దయ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నా తండ్రి. మాకందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నాయన నూతన స్వభావం దాయిచ్చేయండి నాయన ఇగో తండ్రి పక్షి రాజు వలే తండ్రి మేము నాయన అలేక పరిగెత్తున్నట్లు నాయన అట్టి కృప అట్టి ధన్యత మాకు దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. అంతరాంగ పురుషుడు దినదినము నూతనముగా నాయన మీ ప్రియకుమారుని సారూప్యానికి మార్పు పొందినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్యండి నాయన యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయవలో మేము ఎరగము తండ్రి. మాకు మనసుతోనూ ఆత్మతోనూ తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో మేము ప్రార్థన చేయనట్లు నాయన ఆత్మలోను మనసులోను తండ్రి మేము ప్రార్థన చేయనట్లు అట్టి కృప అట్టి ధన్యత మాకు దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మీ దయరకల చట్టం మమ్మల్ని భద్రపరచమని నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరకల చట్టం భద్రపరచమని కృపా కాపుదల దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన సమస్యలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడుదల దాయిచ్చేయండి ఇక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డనికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని స్వస్థత దాయిచ్చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇంకో తండ్రి గర్భిణీలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరకల చట్టం భద్రపరచమని అందిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచమని నాయన మా కుటుంబాలతో పాటు తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు దయచేసి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండినట్లు మీ కృపా కాపుదల మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.